హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లఫీ లిఫ్టర్. సో ఛానల్లో నుంచి వీడియోలు అయితే తీయలేదు. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. కొద్దిగా బిజీ అయ్యింది అండ్ దట్టు నాకు వరల్డ్స్కి ప్రిపేర్ అయ్యేవాడిని, కానీ అది అన్ఫార్చునేట్గా క్యాన్సిల్ అయింది. అది కూడా చెప్తా, అది ఎందుకో రీజన్స్ అవన్నీ. ఈ వీడియోలో అయితే నాది ఈరోజు బెంచ్ ప్రెస్ అండ్ డెడ్ లిఫ్ట్ ఉంది, టాప్ సెట్స్ ఈరోజు. సో బెంచ్ ప్రెస్ అరౌండ్ 130తో సింగిల్ అండ్ 122తో డబుల్ అండ్ డెడ్ లిఫ్ట్ అయితే 282.5తో సింగిల్ ఉంది. సో అది రికార్డ్ చేద్దామని ఉన్నాం అన్నట్టు. సో చూద్దాం అది ఎట్లా మూవ్ అవుతాయో ఈ ప్రాక్టీస్ అనేది. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పింది కదా, ఇట్లా నేషనల్స్ విన్ అయిన తర్వాత ఈ ఇయర్ ఇంటర్నేషనల్స్ ఆడతా, లైక్ వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్తా లిథియానా, ఏషియన్ ఛాంపియన్షిప్కి వెళ్తాను అండ్ ఉజ్బెకిస్తాన్ అని. సో ఆ ఛాంపియన్షిప్స్కి అయితే నేను వెళ్ళడం లేదు. ఎందుకంటే బేసిక్గా ఇక్కడ డోప్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే ఒక అథ్లీట్ ఏదైనా స్టెరాయిడ్స్ తీసుకొని ఆడితే వాళ్ళని డోప్ టెస్ట్ ఇస్తారు. వాళ్ళ వేలు దొరికితే వాళ్ళని 4 years సస్పెండ్ చేస్తారు. సో అట్లా లాస్ట్ ఇయర్ ఇండియా నుంచి ఒక 4 athletes సస్పెండ్ అయినారు. సో ఈ 4 athletes అనేది చాలా ఎక్కువ కౌంట్ అన్నట్టు ఒక కంట్రీ నుంచి. సో దానికి ఈ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అనేది ఇండియాకి సీనియర్ టీంకి 1 year సస్పెన్షన్ ఇచ్చినారు. సో నెక్స్ట్ 1 year ఇండియా టీం నుంచి ఎవరు అలౌ లేదు, లైక్ మీరు ఇలా చీటింగ్ చేశారు అన్నట్టు. సో ఇది చాలా అన్ఫార్చునేట్ అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఎవరో చేసిన దానికి కాన్సిక్వెన్సెస్ లైక్ నా మీద రావడం, ఆల్సో నా ప్రిపరేషన్ అనేది మళ్ళీ అప్సెట్ అవ్వడం, మళ్ళీ ఈ 2024 ఏవైతే గోల్స్ ఉన్నాయో అవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పోస్ట్పోన్ అవ్వడం. సో చూద్దాం. డెఫినెట్గా ప్రాక్టీస్ అనేది అయితే ఏం ఆగదు. డైలీ జిమ్కి వెళ్తాము, అదే షెడ్యూల్ చేస్తాము. కానీ ఆ ప్లానెడ్ ఏవైతే గోల్స్ ఉంటాయో అవి డెఫినెట్గా పోస్ట్పోన్ అవుతాయి. లైక్ దానివల్ల కొద్దిగా డిమోటివేటింగ్గానే ఉంటాయి.